జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో గల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగారపు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. పెండింగ్లో 8,000 కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకులాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, పెంచిన మెస్ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. గత 9 రోజులుగా దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని, వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఉంటుందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉండడం ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మందా అనిల్, మల్లారపు ప్రశాంత్, ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, సహాయ కార్యదర్శి గుండెల్లి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి పరిష్కరించాలి. విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నా కానీ సంవత్సరంలో ఉన్న విద్యారంగ సమస్యలను సమీక్షిస్తామంటే కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. కాబట్టి తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తక్షణమే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా సమీక్ష చేసి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో దాదాపుగా 8,225 కోట్ల రూపాయల పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. నిన్ననే శాసన మండలిలో ఈరోజు మంత్రి సీతక్క ఈరోజు గత 2019 నుండి ఇప్పటి వరకు కేవలం 5,200 కోట్లు మాత్రం మీరు పెండింగ్లు ఉన్నాయన్నది. కానీ 2023-24 సంవత్సరం కూడా లెక్క వేసుకుంటే దాదాపుగా 8,000 పైచీలకు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇప్పటికే బడ్జెట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పటికే సమ్మెకు ఈరోజు పిలుపునిచ్చి వాళ్ళు సమ్మె విరమింపజేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా గురుకుల బాట అని, దాంతోపాటు గురుకులాల్లో ఈరోజు కొత్త మెను, డైట్ మెనుతో ఈరోజు హాస్టల్లో విజిట్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా గురుకులాల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ ఎక్కడ కూడా మెనూను ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచిన మెను ఛార్జీలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా ఈరోజు పెద్దాపూర్, జగిత్యాల జిల్లాలో గురుకులాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే స్వయంగా వెళ్లి అక్కడ గురుకులాలను సందర్శించిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు పాము కాటుకు దాదాపుగా 4 విద్యార్థులు గురై ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అంటే ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా గురుకులాల సమస్యలు ఈరోజు సమస్యలు పరిష్కరించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్షణమే ఈ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఈ రాష్ట్రంలో ఈ వెమ్లాడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు, అదే